రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అపాయింట్మెంట్ అడుగుతా రేవంత్ రెడ్డి ఇయ్యాడు. రేవంత్ రెడ్డి మంత్రులను కలవడు, ఎమ్మెల్యేలను కలవడు. అలాంటిది రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వేరే పార్టీకి సంబంధించిన ఎంపీలతోటి బ్రేక్ఫాస్ట్, వాళ్ళని కలుసుడు, ఫోటోలు దిగుడు, వాళ్ళతో మాట్లాడు, ఇదంతా దేనికి సంకేతం? అసలు ఏం చేస్తుండు రేవంత్ అన్న? తెలంగాణలో టీడీపీ పెత్తనం ఎక్కువైపోయింది, తెలంగాణలో కూటమి ప్రభుత్వ పెత్తనం ఎక్కువైపోయింది. ఎస్, ఇవన్నీ వినబడుతున్నటువంటి చర్చలే కదా, ఇప్పటి నుండి వినబడుతున్న అంశం కాదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా వినబడుతున్నటువంటి వ్యవహారమే. ఎందుకు కలిసిండు రేవంత్ అన్న అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రేవంత్ అన్న ఏమో ఏదో లేఖ రాసిండట, లేఖ రాసి ఏదో వినతి పత్రం ఇవ్వడానికి పోయిండట. వినతి పత్రం ఇవ్వడానికి అంటారు, ఇంకేదో చెప్తున్నారు. రేవంత్ అన్న ఏదో పేపర్ రాసుకొని పోయి ఇది కేంద్రంలో అంటే మీరు పార్లమెంట్లో మాట్లాడండి తెలంగాణ గురించి, లేకపోతే ఈ బిల్లు గురించి డిస్కస్ చేయండి, ఇట్లా మాట్లాడితే బాగుంటుంది తెలంగాణ. అసలు నన్ను అడిగితే డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లు విషయంలో నేను తెలంగాణకు పోయి ఏం చెప్పాలి, తెలంగాణకు పోయి ఏం మాట్లాడాలని చెప్పి వాళ్ళని కనుక్కున్నాడేమో అనిపించింది. లేకపోతే ఇంకా ఏమైనా విషయాలపైన మాట్లాడిరా, ఇంకేదైనా అంశాలపైన చర్చించిరా తెలియదు. కానీ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతుందో అంటే అక్కడ కూటమి ప్రభుత్వమే కదా ఇప్పుడు. జనసేన, బీజేపీ, టీడీపీ వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసిరు ఆంధ్రాలో. ఎన్డీఏకి సంబంధించినటువంటి వాళ్ళతోటి రేవంత్ రెడ్డికి ఏం పని? పక్క పార్టీకి సంబంధించిన ఎంపీలతోటి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఎందుకు కలిసిండు, రీజన్ ఏందనేదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ దగ్గరికి హాయ్ సార్ అని చెప్పి నా నమస్తే పెట్టిండు, కేసీఆర్ కూడా నమస్తే పెట్టిండు. జస్ట్ ఒక 2 seconds ఇట్లా నమస్తే పెట్టిరు, ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు అంతే తప్ప కేసీఆర్ పక్కన కూర్చొని రేవంత్ రెడ్డి ముచ్చట పెట్టలే, రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని కేసీఆర్ ముచ్చట పెట్టలే. ఇప్పుడు సాధారణంగా రాజకీయాలలో ఎట్లుంటుందంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఉన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకసారి వేరే రాష్ట్రానికి పోయిరు, ముఖ్యమంత్రిని తర్వాత ప్రతిపక్ష పార్టీ లీడర్ని పిలిచినప్పుడు వీళ్ళందరూ పోయిరు. ఏదో తెలంగాణ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు, అన్ని రాష్ట్రాల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు పోయిరు. అక్కడికి పోయినప్పుడు కూడా కేటీఆర్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డితో క్లోజ్ లేడు, రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్తో ఎక్కడ కూడా క్లోజ్ లేడు. వాళ్ళంతా సపరేట్ ఉన్నారు. కాకపోతే కేటీఆర్ను రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎస్ మేము మా రేవంత్ అని ఎట్లా చెప్తే అట్లా మేము సపోర్ట్ చేస్తున్నామని కేటీఆర్ ఒక మాట అన్నాడట. మా ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా చేస్తాం, ఇప్పుడు పవర్లో ఆయనే ఉన్నాడు, ఆయన ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్కి ఓకే, మా తెలంగాణకు మంచి జరగాలని చెప్పి కేటీఆర్ చెప్పిండట. మరి కేటీఆర్ రేవంత్ రెడ్డి వేరే రాష్ట్రానికి పోయినప్పుడు వెరీ క్లోజ్ ఉండొచ్చు కదా, మాట్లాడుకోవచ్చు కదా, డిస్కస్ చేసుకోవచ్చు కదా, మంచిగా కూర్చొని దావత్ చేసుకోవచ్చు కదా, అట్లేం చేసుకోలే కదా.